15 రోజుల్లో సినిమా రిలీజ్. ఈ టైంకి ఫస్ట్ కాపీ చూసుకుని ఫుల్ ఫ్లెడ్జ్ ప్రమోషన్ స్టార్ట్ చేయాలి. కానీ మహేష్ బాబు అండ్ టీం మాత్రం ఇంకా సినిమాని చెక్కే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమా కంప్లీట్ చేయడానికి ఒకవైపు మహేష్ రాత్రి పగలు కష్టపడుతుంటే అంతే స్పీడ్గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు త్రివిక్రమ్ అండ్ టీం. మరి గుంటూరు కారానికి గుమ్మడికాయ కొట్టేదెప్పుడు? మహేష్ బాబు న్యూ ఇయర్ వెకేషన్కి వెళ్లేదెప్పుడు? మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సంవత్సరానికి పైగా సెట్స్ మీదే ఉంది. నిజానికి ఈ సినిమా ఏప్రిల్లో రిలీజ్ కావాల్సింది. అయితే ఏప్రిల్ నుంచి ఆగస్టుకి, ఆగస్ట్ నుంచి సంక్రాంతికి రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఈసారి మాత్రం ఎలా అయినా సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాల్సిందే అంటూ ఫిక్స్ అయిన టీం ఆఘమేఘాల మీద షూట్ చేస్తోంది. జనవరి 12న రిలీజ్ అవుతున్న గుంటూరు కారం షూటింగ్ కంటిన్యూస్ గా డే అండ్ నైట్ జరుగుతోంది. డిసెంబర్ 3rd వీక్ నాటికి షూటింగ్ మొత్తం అయిపోతుందనుకున్న టీం ఈ గురువారం వరకు ఇంకా సెట్ లోనే ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. బుధవారం రాత్రి 11 గంటల వరకు షూట్ చేసిన టీం గురువారం ఉదయాన్నే మళ్లీ వర్క్ స్టార్ట్ చేశారు. ఇలా కంటిన్యూస్ గా షూట్ చేస్తున్న మహేష్ బాబు గురువారం నాటికి షూటింగ్ కంప్లీట్ చేసి న్యూ ఇయర్ వెకేషన్ కోసం ఫారిన్ వెళ్లడానికి రెడీ అవుతున్నారు. గుంటూరు కారం షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయినా మధ్యలో కంటెంట్ కరెక్షన్ కోసం రకరకాల కారణాలతో డిలే అవుతూ వస్తోంది. అయితే డిసెంబర్ 1st వీక్ లోనే టాకీ పార్ట్ కంప్లీట్ చేసిన టీం అప్పటి నుంచి పాటల షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఫ్యాన్స్ కి నచ్చేలా సాలిడ్ మాస్ సాంగ్ ని షూట్ చేసిన టీం దీనికి సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. ఇలా మాక్సిమం శుక్రవారానికి గుంటూరు కారం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొడతారని తెలుస్తోంది.